కుసుమహర కుసుమహర కుసుమహర. ఉపదేశామృతంలోని 27వ శీర్షిక కామ ప్రేమతత్వము. ఈ శీర్షికలోని మన హరప్రభు మాటలను, మన హరప్రభు సందేశములను విందాము. కుసుమహర. ప్రకటితమైన అనురాగము క్షుద్రవాంఛను తెలియజేస్తుంది. ఆంతరింగిక అనురాగము నిజమైన ప్రేమగా పరిణమిస్తుంది. అనురాగ తరంగమును లోపలికి త్రిప్పుకొనుటకు ప్రయత్నించు. విలాపముల వలన లాభం లేదు. నీవు ప్రేమించిన వారికి సైతము నీ సంగతి తెలియకూడదు. నీ హృదయానురాగము నీ హృదయమును దాటిపోరాదు. పైకి ఎలాగ కనిపించవచ్చును. వట్టి మాటల వల్ల బాష్పములు జారవు. హృదయం నుంచి పైకి వెడలిన వాక్యములే హృదయమును కదిలించగలవు. నీ ప్రేమరత్నాన్ని హృదయనాథునిగా భావించుకో. ఈ సంగతి ఎవరికీ తెలియనీయకు. పాదముల దగ్గర పొరలాడము ప్రేమ చిహ్నము కాదు. ఎదురుగుండా ఏడవడము కాదు. ప్రేమను హృదయంలో పోషించవలెను. తేరిపారి నేత్రములకేసి చూడడం ప్రేమ లక్షణం కాదు. సమీపంలో ఉన్నప్పుడు అట్టి ప్రేమ అసంభవం. అందుకొరకే ప్రేమించిన వారిని దూరముగా ఉంచుకొనవలెను. నిరంతరము విచారం వల్ల, ఆదుర్ద వల్ల క్షుద్రమైన కామము నాశనమయ్యి మిగిలినది అసమానమైన స్వచ్ఛమైన ప్రేమగా మారుతుంది. కంటితో చూడడం కంటే దూరం నుంచి పరిశీలించడం చాలా మంచిది. శ్రీకృష్ణుడు మధురకు వెళ్ళడంనకు కారణము దూరం నుండి ఆనందించడానికే. అందులోని మాధుర్యమును అనుభవించడానికే శ్రీకృష్ణుడు గౌరాంగుడైనాడు. ప్రేమించే వ్యక్తి సమీపమందున్నప్పుడు చూపే అనురాగము కామము. ఆ వ్యక్తి దూరమందున్నప్పుడు అదే ప్రేమ అవుతుంది. కాబట్టి శ్రీమతి రాధిక శ్రీకృష్ణుడు మధురలో ఉన్నప్పుడు కన్నీరు కార్చింది. గౌరాంగుని కళ్ళలో ఎప్పుడూ తడి ఆరనే లేదు. ఇదే కారణం కాకపోతే నా ఇష్టులను వదిలి ఉండగలనా? నేను ప్రేమించిన వారిని, నాకిష్టమైన వారిని ఎట్టి వారితో వియోగం కలిగితే సహించలేనో అట్టివారిని నా హృదయమున ప్రత్యేకముగా నిలిపి గాఢముగా పూజిస్తూ ఉన్నప్పుడు నేను పొందే ఆనందము ప్రేమించిన వారికి దూరముగా ఉన్నప్పుడే బాగా వ్యక్తమవుతుంది. ఇది తెలియని వారికి ప్రేమ అంటే ఏమిటో తెలియదు. వారు ప్రేమ అనేది ప్రేమ కానే కాదు. వారికి ప్రేమ అంటే ఏమిటో తెలియదు, తెలుసుకోలేరు. శ్రీకృష్ణుని అనుగ్రహం వల్ల ఎవరైతే ఇటు ప్రేమను రుచి చూస్తారో అట్టివారు దృష్టి మాత్రము చేతనే కలిగిన ప్రేమ నుండి విముఖులవుతారు. వారికి నిజమైన ప్రేమ అంటే ఏమిటో తెలుస్తుంది. దానితో వారు తృప్తులై ఉంటారు. కామమును ప్రేమయును స్వభావమున ఒకటే. మొదటిది సామాన్యము, రెండవది అసామాన్యము. శీలమునకు భంగము కలిగించే కోరికలకు కామమని పేరు. శ్రీకృష్ణుని దగ్గరకు కొనిపోవు కోరికలకు ప్రేమ అని పేరు. కామము ఇనుము వంటిది, ప్రేమ బంగారము వంటిది. పరుసము సోకిన తోడనే ఇనుము బంగారమగును. ఐహిక వాంఛలు స్వభావమున ఒక్క విధముగానే ఉండును. శ్రీకృష్ణోన్ముఖమై ఉన్నప్పుడు అట్టి వాంఛలు ఇనుము బంగారముగా మారినట్లే ఐహిక వాంఛలు ప్రేమగా మారిపోవును. చైతన్య చరితామృతమనే గ్రంథమున కవిరాజ గోస్వాములు కామము ప్రేమ స్వభావమున తుల్యములని సెలవిచ్చారు. లోకుల వాంఛలు కామము. ఈ వాంఛలే గోపికల హృదయములలో ప్రేమగా మారుతున్నవి. స్వభావమున ఒక్క మోస్తరుగా ఉన్నప్పటికీ కామప్రేమలకు భేదం ఎక్కడ ఉన్నదో ఈ మాట కొంచెం ఆలోచిస్తే నీకు తెలుస్తుంది. రాధ నా ప్రేమేశ్వరి,
మనము చాలా దురదృష్టవంతులము. ప్రేమను వదిలే కామమును మనము నేర్చుకుంటున్నాము. బంగారమును వదిలి గాజుముక్క కోసం తడుములాడుతున్నాము. ప్రేమకు కామమునకు చాలా భేదమున్నది. స్వార్థరహితమైన అనురాగము ప్రేమ. అట్టి ప్రేమకే శ్రీకృష్ణుడు వసుడవుతాడు. ప్రేమకు బాకీదారు అవుతాడు. గౌరాంగుడుగా అవతరించడానికి కారణము ఈ అప్పు తీర్చివేయడానికే. స్వార్థపూరితమైన అనురాగము కామము. కామము వల్ల ఐహిక సుఖములు, కష్టములు, ఐశ్వర్యము, దారిద్ర్యము, దుఃఖములు, బాధలు వస్తవి. ప్రేమ వలన భీరువులు ధీరులవుతారు. ధైర్యశాలులు పిరికివారవుతారు. ప్రేమ పురుషులను స్త్రీలను పురుషులనుగాను మారుస్తుంది. చనిపోయిన వారికి ప్రాణదానం చేయగలదు ప్రేమ. బ్రతికున్న వారిని విగతజీవులుగా కూడా చేయగలదు ప్రేమ. ప్రేమ చాలా సరళమైనది, కానీ అప్పుడప్పుడు అది కడుపులతో ఉన్నట్లు తోస్తుందేమిటి? చెరుకు గడ తినేటప్పుడు కడుపుల దగ్గరికి వస్తున్న కొద్దీ తీపి అధికమవుతుంది. అదేవిధంగా సరళమైన ప్రేమతో అప్పుడప్పుడు కొంత వక్రత్వం కలిపితే కానీ తీపి అధికం కాదు. ఇందుకనే కాబోలు చైతన్య చరితామృతంలో కృష్ణదాస కవిరాజు ఈ విధంగా చెప్తున్నాడు. గణుపులు కలిగి మొద్దుబారిన ప్రేమ తన వాసస్థానము తగినదా కాదా అనే భేదము పెట్టుకోదు. మంచి చెడ్డల భేదము గుర్తించలేదు. మంచి చెడ్డల భేదము చూడని వారు ఎంత సరళ హృదయంలో ఇప్పుడు నీవు ఆలోచించి తెలుసుకోవచ్చును. అయితే ప్రేమ వక్రమని ఎందుకు చెప్తారు? దాని మాధుర్యము అతిశయించడం కోసమే. అందుకనే శ్రీకృష్ణ ప్రేమను వర్ణిస్తూ రూపగోస్వామి ఏమన్నాడంటే, శ్రీకృష్ణ ప్రేమ ఎవరైతే జీవిత పరమావధిగా పెట్టుకుంటారో అంతులేని సుఖమును వారు సంపాదించుకుంటున్నారు అని చెప్తున్నాడు మన హరప్రభు. ఈ శీర్షికలోని మన హరప్రభు మాటలను, మన హరప్రభు సందేశములను విన్నాము కదా. ఈ శీర్షిక ఇంతటితో సమాప్తము. తర్వాతి శీర్షిక పూర్వరాగము, సమ్మేళనము, వియోగము. ఈ శీర్షికలోని మన హరప్రభు మాటలను, మన హరప్రభు సందేశములను మరల విందాము. కుసుమహర కుసుమహర కుసుమహర.